దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. ఈ పునరుద్ధానపు ఆదివారం దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసేటువంటి అవకాశం ప్రభువారు మనకు అనుగ్రహించారు. మే నెలలో వేసవి ఎండలలో వడగాల్పులలో భయంకరమైనటువంటి వేడిలో ప్రభు మనకి భద్రతనిస్తున్నారు కాబట్టి దేవుని మహింపరుస్తూ స్తోత్రం చెల్లిస్తున్నారు. అయితే ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినే సమయంలో చాలా జాగ్రత్తగా మనసుని లగ్నం చేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చూడండి, కీర్తనల గ్రంథము 118వ కీర్తన 118వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. 118వ కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఈ వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడినవ్వండి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టితిని, విశాల స్థలమందు ఉండి విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. భక్తుడు ప్రార్థన చేస్తూ మొర్రపెడుతూ తానున్న స్థానం గురించి చెప్తున్నాడు. ఇరుకులో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను, మొర్ర పెడుతున్నాను. ఎవరికి? యెహోవాకి. దేవుడు ఎక్కడి నుంచి ఉత్తరం ఇస్తున్నాడట? విశాలమైన స్థలంలో నుంచి ఉత్తరం ఇస్తున్నాడట. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్ర పెట్టాను, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఈ వచ్చిన భాగంలో మనం పరిశీలన చేస్తే మనం మొర్ర పెట్టేటువంటి సమయం, సందర్భం, పరిస్థితి ఇరుకైనటువంటి పరిస్థితి అయ్యుంటే మన దేవుడు మనకి ఎలాంటి రిజల్ట్ ఇస్తాడంటే విశాలమైనటువంటి ఆశీర్వాదకరమైన రిజల్ట్ని ఇస్తాడు. ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడు భక్తుడు? ఎప్పుడు చేస్తున్నాడు? ఇరుకు స్థలంలో. మీరు అనుకోవచ్చు ఇరుకునందుండి అంటే ఇరుకైనటువంటి స్థలమేమో అది అని అనుకోవచ్చు. వాస్తవానికి అక్కడ వ్రాయబడినటువంటి పదప్రయోగం ఏంటంటే ట్రబుల్ టైం. ట్రబుల్ అంటే కాస్తంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మీరు ఈ వాక్యం వింటున్నారు కదా, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మనందరం ప్రార్థన చేస్తున్నాం కదా. ప్రార్థన చేస్తున్న మనకి ఏ ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నా కానీ దేవుడు విశాలమందుండి మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. విశాలమైన స్థలంలోనికి మనల్ని నడిపించే దేవుడు మన దేవుడు. ఎంత ఇరుకైన ఇబ్బందికరమైన సమస్యలో ఉండి మనం ప్రార్థన చేసినా మన ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉండి ప్రార్థన చేసినా కానీ ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క వ్యక్తిగత జీవితానికి ఒక్కొక్క రకమైనటువంటి ఇరుకైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అవునా? ఈ భక్తుడు ఇరుకైనటువంటి స్థలములో నుండి ప్రార్థన చేస్తుంటే, మొర్ర పెడుతుంటే విని ఆలకించినటువంటి దేవుడు విశాలమైనటువంటి స్థలంలో నుంచి ఉత్తరం ఇచ్చాడట. అయితే ఇరుకైన ఇబ్బందికరమైన స్థలంలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మొర్ర పెట్టాలి. హల్లెలూయా.
కన్నీళ్లు విడవాలి, మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. మొర్ర పెట్టినప్పుడు, కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు ఆ కన్నీటిని చాలా విలువైన కన్నీటిగా చూస్తాడు. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో చేసే చిన్న ప్రార్థన అయినా ఒక చిన్న ప్రార్థన అయినా, నేను దేవుని మందిరంలో ఈ మధ్యకాలంలో సాగిలు పడిపోయాను. వింటున్నారా? మేడగదిలోకి వెళ్ళి బోర్లా పడిపోయాను. సాగిలు పడిన అనుభవం. ఏదో గంటల తరబడి నేనేమి ప్రార్థన చేసేయలేదు, కానీ నేను చేసినటువంటి ప్రార్థన, ప్రభువా నువ్వు సహాయం చెయ్యి అని చేసినటువంటి ఇరుకులో ఉండి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అదే చెప్తున్నాడు భక్తుడు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టితిని, విశాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ఇక్కడ కూర్చున్న మీ జీవితాలలో లేదా మీ కుటుంబాలలో ఎలాంటి ఇరుకైన పరిస్థితుల్లో ఉన్నారు? మనం ప్రక్కవారికి చెప్పుకుంటేనే కానీ తెలీదు, కానీ దేవుడు మన ఇరుకు, మన యొక్క సమస్య, మన ట్రబుల్ ఏంటో దేవుడు చూస్తూ ఉన్న దేవుడు. మనం దేవునికి మొర్ర పెట్టాలి. పెట్టినటువంటి మొర్ర యెహోవా ఎదుట పెట్టాలి. అందుకనే 5వ వచనం మరలా చదువుతున్నాను. 118వ కీర్తనలో, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్ర పెట్టితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. మొర్ర పెట్టగానే భక్తుడిని ఇరుకైన ప్రాంతం నుంచి, ఇరుకైన స్థలం నుంచి విశాలమైన స్థలంలోనికి తరలించి అక్కడ ఉత్తరం ఇస్తున్నాడట దేవుడు. హల్లెలూయా. మనం చేయాల్సింది ఇరుకైనటువంటి స్థలంలో దేవునికి మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. కీర్తనల గ్రంథంలోనే 31వ కీర్తన ఒకసారి తెరచి చూడండి. 31వ కీర్తన 9వ వచనం. 31వ కీర్తన 9వ వచనం. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను. ఆపండి. దావీదు అంటాడు దేవునితో, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను. మీరు ఎప్పుడన్నా వాడారా ఈ పదం? ఇరుకులో పడిపోయాను నేను. వాడారా? ప్రతి మనిషి తన జీవిత యాత్రలో, తన యొక్క కుటుంబ జీవితంలో, తన యొక్క సమాజ జీవితంలో ఏదో రకంగా ఇరుక్కుపోతాడో. ఇరుక్కుపోయినటువంటి పరిస్థితులలో మనం చేయాల్సింది ఒకే ఒక్కటి, మన దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. అంటాడు ఇక్కడ, నేను ఇరుకులో పడిపోయాను. నిజమే, నేను ఒక నెల క్రితం ఇదే అనుకున్నా. మీరు ఇప్పుడు పైకి చెప్పకపోయినా మీ పరిస్థితుల మధ్యలో ఉండి ఇరుకులో పడిపోయాననే ఆలోచన మీ మనసులో ఆయా పరిస్థితుల మధ్యలో బహుశా కలగొచ్చు. నేను కూడా ఇదే సందర్భాన్ని, ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఇరుకులో పడిపోయాను. ఇలాంటి సమయంలో, ఇలాంటి కష్ట సమయంలో, ఇలాంటి ఇబ్బందికర సమయంలో అంత పెద్ద కార్యాన్ని నేను ఎలా చేయాలి? ఇరుకులో పడిపోయాను. ఎలా చేయాలి? చేసినదల్లా ఒకటే, దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని వ్రాయబడింది అక్కడ? 9వ వచనం 31వ కీర్తన. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరన్నా అన్నారా చిక్కుపోయావు అనే పదం వాడారా? ఏంటండి చిక్కిపోయారు? కళ్ళు గుంటలాడిపోయినాయి ఏంటండి?
అప్పుడు మొదలెడతావు, ఏమండి నాకు నిద్ర పట్టడం లేదు. నిజమే, సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, ఇరుకులో పడిపోయినప్పుడు నిద్ర పట్టదు, కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, గుంట కన్నులు అయిపోతాయి. భక్తుడు అదే చెప్పాడు, నా కన్నులు క్షీణించుకుపోయాయి, గుంట కన్నులు అయిపోయాయి, లోపలికి వెళ్ళిపోయాయి, నిద్ర పట్టడం లేదు, ఇరుకులో పడిపోయాను. ఏం వాస్తవమైనటువంటి ప్రార్థనా జీవితం అండి. ప్రార్థన చేస్తున్నాడు. చదవండి ఆ వచనం మరలా. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. హల్లెలూయా. ఇరుకున పడి ఉన్నాను. నేను ఇంగ్లీష్లో చదవనా ఈ వచనాన్ని? ఇంగ్లీష్లో చదవనా? మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? హల్లెలూయా. నేను ఇంగ్లీష్ వచనాన్ని చదువుతున్నాను. హ్యావ్ మెర్సీ ఆన్ మీ ఓ లార్డ్, ఫర్ ఐ యామ్ ఇన్ ట్రబుల్. నేను ట్రబుల్లో ఉన్నాను. నేను ఇరుకు అనే పదం ఇంగ్లీష్లో ఎలా వ్రాయబడిందో చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను. ట్రబుల్లో ఉన్నాను నేను. మీరేమన్నా ట్రబుల్లో ఉన్నారా? ఏదైనా ఇరుక్కుపోయి ఉన్నారా? ఏదైనా సమస్యలో ఉన్నారా? ఏదైనా ఇబ్బందిలో ఉన్నారా? భక్తుడు అదే చెప్తున్నాడు, నేను ఇరుకులో పడి ఉన్నాను, ఇరుకును పడిపోయి ఉన్నాను, నన్ను కరుణించు. విచారం వల్ల నా కన్ను క్షీణించిపోయింది, ఇరుకును పడి ఉన్నాను. ఓ లార్డ్, ఫర్ ఐ యామ్ ఇన్ ట్రబుల్. నేను చాలా సమస్యలో ఉన్నాను. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇరుకును పడిపోయిన భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇరుకును పడిపోవడం అంటే ఏంటి? అటు ఇటు కదలడానికి మెదలడానికి లేకుండా, బెసక్కుండా, తప్పించుకోలేం, చెయ్యలేము. అర్థమైందండి? తప్పించుకోలేం. అలాగని మన ముందున్నటువంటి పరిస్థితిని మనం దాటలేం, మనంతట మనం దాటలేం. నీ ముందు ఉన్న సమస్య ఏంటో దేవునికి తెలుసు. నీ అంతటి నువ్వు ఆ సమస్యని దాటలేవు, అలాగని చెప్పి తప్పించుకోలేవు. ఇరుకును పడిపోవడం అంటే అది. నీ సమస్య నుంచి నీవు తప్పించుకోలేవు, నీ సమస్యను నువ్వు జయించలేవు, నీ అంతట నువ్వు అలాగ ఉండడాన్ని ఇరుకును పడిపోయి ఉండడం అంటాడు. భక్తుడు అంటాడు, నేను ఇరుకును పడిపోయాను, నాకు నిద్ర పట్టడం లేదు, నాకు గుంట కళ్ళు అయిపోయినాయి, నా కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, ఇరుకును పడిపోయాను. ఓ లార్డ్, ఫర్ ఐ యామ్ ఇన్ ట్రబుల్. నేను చాలా సమస్యలో ఉన్నాను. ఇదే కీర్తన గ్రంథం 4వ అధ్యాయం తెరవండి. 4వ కీర్తన మొట్టమొదటి వచనం. 4వ కీర్తన మొదటి వచనం. నా నీతికి ఆధారమగు దేవా, దావీదంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో ఉండి, సమస్యలో ఉండి, ట్రబుల్లో ఉండి, ఇబ్బందిలో ఉండి, చాలా కష్టంలో ఉండి నేను నీకు మొర్ర పెడుతున్నాను. ఇరుకులో నాకు విశాలత కలగజేయువాడవు నీవే. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, నీవు ఎలాంటి ఇరుకులో పడి ఉన్నావు? నీ కన్నీటికి కారణం ఏంటి? నీ సమస్యకు కారణం ఏంటి? నువ్వు నిద్రపోకపోవడానికి కారణం ఏంటి? నీవు గుంట కళ్ళు పడిపోవడానికి కారణం ఏంటి? సమయానికి ఆకలికపోవడానికి కారణం ఏంటి? నీ సమస్యకు కారణం ఏంటి? కారణం ఉంది. అయితే ఆ యొక్క ఇరుకులో నువ్వు ఉన్నావని ఆ దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రార్థన మొర దేవుడు ఆలకించి దేవుడు జవాబు ఇస్తున్నాడు. విశాలమైన స్థలంలోనికి దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము
23వ వచనం. ఈ రెంటి మధ్యను ఎవరన్నారో తెలుసు ఈ మాట? హేమహేమి పాస్టర్ గారు. అలాంటి పాస్టర్ గారు కాదు, పౌలు గారు చెప్తున్నారు ఇరుకులో పడిపోయానని. ఇంక నువ్వు నేను చెప్పడానికి ఏంటి చెప్పండి? నువ్వు నేను చెప్పడానికి ఇబ్బంది ఏముంది? దేవుని దగ్గర మొర్ర పెట్టడానికి ఇబ్బంది ఏముంది? ఆర్థికపరమైన ఇరుకు, కుటుంబపరమైన ఇరుకు, ఏదో లేమి, ఏదో మనకి జీవితంలో లోటు అనే ఇరుకు, సమస్య, ట్రబుల్ లో ఇరుక్కుపోయి ఉంటే, మనంతటా మనం జయించలేని ఒక సమస్య మన ముందుంటే, దేవునికి మొర్ర పెడితే మొర్రను ఆలకించిన దేవుడు ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపించగలిగిన దేవుడు. చెప్పండి, వాడి దేవుని మహింపరచండి. హల్లెలూయా. దయచేసి గమనించాలి, మనం విశాలమైన స్థలంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. విశాలమైన స్థలంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ భక్తుడు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, ఏమనంటాడు? ఈ రెంటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. ఈ రెంటి మధ్యను. ఏ రెంటి మధ్య? బ్రతకాలని లేదు, చావాలని లేదు, అలాంటి సమస్య. ఇలా చూడండి, బ్రతకాలని ఉంది, చావాలని ఉంది. మరొక వైపు, మరొక కోణంలో బ్రతకాలని లేదు, చావాలని లేదు. ఏంటి మాట? పౌలు అంటున్నాడు, అనవసరం, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు, ఈ కష్టాలన్నిటి నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు అని మళ్ళీ అన్నాడు, నేను ఈ శరీరంలోనే ఉండి వీళ్ళందరికీ సువార్త చెప్పాలి, ఇది చేయాలా, అది చేయాలా, ఇరుకున పడిపోయాను. నేను ఈ సమస్యల్లో నేను తట్టుకోలేకపోతున్నాను. భక్తుడైనటువంటి పౌలుకి అనిపించింది, ట్రబుల్, ఇరుకు, సమస్య. నేను కూడా ఇలాంటి సమస్యల గుండానే వెళుతూ దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు విశాలమైన గంభీరమైన కార్యం చేశాడు మన పక్షంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, 8వ తారీఖున ఎర్నగూడెం వచ్చారు మీరంతా. ఆ పెళ్ళి మీ ముందున్న పాస్టరే చేశాడా? మీ ముందున్న ఈ పాస్టర్ గారు చేశారా ఆ పెళ్ళి? నేనంటాను, నేనైతే చేయలేదు, దేవుడు నన్ను నిలబెట్టి చేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు జయించలేని సమస్యని నా దేవుడు ఈ మధ్యాహ్నం, ఈ ఉదయం నీ చేయి పట్టుకుని సమస్యను దాటించడానికి ఈరోజు ఆయన సిద్ధమై ఉన్నాడు. చేయాల్సింది మొర్ర పెట్టి దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచడం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కృప చూపించి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు కనికరం చూపించి నడిపిస్తాడు. ఆయా సమయాలలో ఆయా విధాలుగా దేవుడు కృప చూపించి నడిపిస్తూ ఉంటాడు. చూడండి, ఇక ఈ పౌలుతో సహా అందరూ ట్రబుల్, ఇరుకు, సమస్య, ఇబ్బందిలో ఉన్నటువంటి దేవుని సేవకులతో దావీదు లాంటి వాళ్ళే ఇరుకులో పడి ఉన్నాను అన్నటువంటి సందర్భంలో ఒక సంఘటన మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథం, మీరు తెరచి ఉంచండి. 6వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం తెరచి ఉంచండి. మీకు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. ఇలా చూడండి, నా వైపు చూడండి. నేను చదవమన్నప్పుడు చదువుదురు, కానీ ఇక్కడ ఉన్న విషయాన్ని మీకు నేను వివరిస్తాను. ఇక్కడ ఒక వ్యక్తి విపరీతమైన టెన్షన్ పడుతున్నాడు. టెన్షన్ అంటే మామూలు టెన్షన్ కాదు. ఆ వ్యక్తిని నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను. వినిపిస్తుందా? ఆ వ్యక్తి పేరేంటో నాకు తెలియదు.
బైబిల్లో కూడా వ్రాయబడలేదు. ఆయన్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను, మీరు వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏమండి, ఏంటి కొద్దిగా ఆందోళనగా ఉన్నారు మీరు? అవునవును, చాలా ఆందోళనగా ఉన్నాను. ఎందుకంటే నాకు నిద్ర పట్టడం లేదు. అదే మీ ముఖం చూస్తే నాకు అర్థమవుతుంది, నిద్ర పట్టడం లేదు. చాలా బెంగగా ఉన్నారు, చాలా ఆందోళనగా ఉన్నారు, ఏదో సమస్యలో ఉన్నట్టున్నారు, ఏదో ఇరుకులో పడిపోయినట్టున్నారు, ఏదో జయించలేని పరిస్థితులు ముందున్నట్టున్నారు. ఏమైంది? అవునవును, నేను చాలా సమస్యలో ఇరుకులో ఉన్నాను. ఏంటి ఆ సమస్య? ఏంటంటే వీళ్ళందరూ ఉన్నారు కదా, నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఒక 2-3 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే ఇక్కడొద్దు, ఇక్కడొద్దు, వేరే చోటకి విశాలమైన స్థలంలోనికి వెళ్ళిపోదామని. మరి మీకు ఇబ్బంది ఏంటి? ఆ వ్యక్తి అంటున్నాడు, ఏదో నేను ఇక్కడ ఇలా ఉంటే చాలు, ఈ సమస్యల మధ్యలో ఇలా జీవితం వెళ్ళిపోతే చాలు అని నేను అనుకునే సమయంలో వీళ్ళు విశాలమైన స్థలంలోనికి వెళ్ళడానికి చెట్లు నరకాలి, అక్కడ చెట్లు నరకాలి, చెట్లు నరికి అక్కడ గృహాలు నిర్మించుకోవాలి. వీళ్ళందరి చేతుల్లో గొడ్డళ్ళు ఉన్నాయి, నాకు గొడ్డలి కూడా లేదు. వీళ్ళందరికీ గొడ్డళ్ళు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెళ్ళి చెట్లు నరుక్కుని ఒక గృహాల్ని నిర్మించేసుకుంటారు, కాలనీలాగా. నాకు గొడ్డలి లేదు, ఏదో ఇక్కడ గడిపేద్దామనుకుంటున్నాను, నాకు చేతిలో గొడ్డలి లేదు, ఏమీ లేదు. ఇలాంటి సమస్య ఉన్న ఈ పరిస్థితుల్లో వీళ్ళేమో అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోదామని ఓకమ్ముడిగా అంటున్నారు. నాకు నిద్ర పట్టడం లేదు. పోన్లేండి, ఎవరినైనా పోనీ గొడ్డలు అడగొచ్చు కదా. సరే, ప్రయత్నం చేస్తాను. ఆ రోజు అయిపోయింది, మరుసటి రోజు మరలా వెళ్ళాను ఆయన దగ్గరికి. ఏమండి, ఏం చేస్తున్నారు? నిన్న వచ్చావు బాబు, మళ్ళీ వచ్చావు, ఏంటి, ఏమడుగుతావు అడుగు. ఏమీ లేదండి, కాస్తంతా ముఖం కొద్దిగా తెప్పరిల్లినట్టుంది. అవునవును, తెప్పరిల్లింది. అయినా మీ ముఖంలో ఇంకా టెన్షన్ కనిపిస్తుంది, ఇరుకులోనే ఉన్నారు అన్నట్టుగా ఉంది. అవునండి, ఇంకా టెన్షన్లోనే ఉన్నాను. సరే, మేము ఈరోజు మేమందరం కలిసి మా గురువుగారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. మా గురువుగారి పేరు ఎలీషా గారు. ఏంటి, నేను మాట్లాడుతున్నా, ఆయన ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఆయన పేరు లేదు బైబిల్లో. మీకు అర్థమవుతుంది? ఇంటర్వ్యూ అర్థమవుతుంది, అసలు వాక్యం అర్థమవుతుందండి. నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఆ వ్యక్తి పేరేమీ లేదు. ఆయన చెప్తున్నాడు, మా గురువుగారి పేరు ఎలీషా, ఎలీషా దగ్గరికి వెళ్తాం, ఆయన ఏం చెప్తే చేస్తాం. సరే, నేను వచ్చేసాను. ఎలీషా దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా. ఎలీషా దగ్గరికి వెళ్తే ఎలీషా అన్నాడు, ఎందుకు వచ్చారు మీరు? శిష్యులంతా కలిసి ఒకే ఒక మాట అన్నారు, అయ్యా ఎలీషా గారు, మేము మాకిచ్చినటువంటి కాటేజీ, మాకిచ్చినటువంటి ఆ యొక్క హాస్టల్లో ఇరుకైపోయింది, ఇబ్బంది పడిపోతున్నాం. ఇప్పుడు మేము విశాలమైన స్థలంలోనికి వెళ్ళాలి అని అన్నారు. నీకు ఇష్టమైతే మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టేసి అదే చెట్లతో చక్కని గృహాలను కట్టేస్తాం. మొత్తం మీద ఎలీషా దగ్గరికి వెళ్తే ఎలీషా, సరే అయితే మీకు ఇరుగ్గా ఉందంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి విశాలంగా ఉండేటువంటి ఆ స్థలంలో చెట్లు నరికి ఆ చెట్లతోటి ఆ కలపతో గృహాలు కట్టుకుని అక్కడ ఉండండి అని అన్నాడు. ఈ అరువు తీసుకుని వెళ్ళినటువంటి, అప్పు తీసుకుని, ఈ యొక్క గొడ్డలి తీసుకుని వెళ్ళినటువంటి ఈ వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళాడు? చెట్లు కొట్టడానికి వెళ్ళాడు. చెట్లు కొట్టడానికి వెళ్ళిన తర్వాత చెట్టు కొడుతూ 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 ఉండగా ఆ కొట్టేటువంటి సమయంలో చెట్టు ఎక్కి కొమ్మ నరుగుతున్నాడు ఇతను. ఎవరు? నేను ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నానో ఆయన. ఆ
ఆ కొమ్మ నరుగుతుంటే ఆ గొడ్డలితో కొమ్మ నరుగుతున్నప్పుడు అసలు టెన్షన్లో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు. ఎలా జరుగుద్దో ఏంటో తెలీదు. చేతిలోంచి ఏమైపోయింది? జారిపోయింది. గొడ్డలు జారిపోయింది. గొడ్డలు జారిపోతే క్రింద పడింది. క్రింద ఏముందంటే కాలవ ఉంది, ఒక నది ఉంది. ఆ నదిలో పడిపోయింది. ఇంకా అక్కడి నుంచి కంగారుగా కిందకి దిగి అరుస్తున్నాడు, ఎలీషా గారు అయ్యా అని అరుస్తున్నాడు. మిగతా వాళ్ళంతా ఓ గొడ్డలతో కొట్టేస్తా, ఏంట్రా అరుస్తున్నావు, ఏంటి ఈ వ్యక్తి కంగారుగా చెప్తున్నాడు, అయ్యో నా గొడ్డలి పడిపోయింది, నీటిలో పడిపోయింది, అయ్యో నా ఏలినవాడా. చూడండి 5వ వచనం చదవండి. ఇప్పుడు 6వ అధ్యాయం 5వ వచనం. ఒకడు దూలమున కూర్చున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్ర పెట్టను కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. చాలు. అసలు ఇరుకైన ఆ ప్రాంతంలో గొడ్డలు లేనప్పుడు అక్కడ ఏదో సమయం గడిపేద్దామని అనుకున్నప్పుడు లేనిపోని ఆలోచన పరిస్థితి వచ్చింది. ఏమని? ఈ యొక్క పెళ్ళి, ఈ యొక్క గొడ్డలి తీసుకెళ్ళి అక్కడ నరకాలని. సరే, గొడ్డలి తీసుకెళ్ళి నరికేటప్పుడు గొడ్డలి కాలువలో పడిపోయింది. టెన్షన్ ఎలా ఉంటుంది? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, బాగా సమస్యలో ఉన్నప్పుడు నేను నా ముందు చేయలేనంత బరువైనటువంటి ఒక వివాహం చేయడానికి, ఎప్పటికైనా చేయాలి, ఇది చేయడానికి ముందున్నప్పుడు నేను ఇలాగే ఫీల్ అయ్యాను. ఇరుకును పడిపోయాను రా బాబు, ఏం చేయాలి? ఈ గొడ్డలి తీసుకెళ్ళి నరుకుతూ ఉన్నప్పుడు గొడ్డలి చేజారిపోయింది. అతన్ని అడిగితే, అతను ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఏమయ్యా ఏం చేస్తున్నావు? బాబు ఏంటయ్యా బాబు మాట్లాడుతున్నావు, నన్ను మాట్లాడితే పలకరిస్తున్నావు, నాకు నిద్ర పట్టడం లేదని ఒకరోజు చెప్పాను, రెండో రోజేమో ఆ యొక్క గొడ్డలి ఎరువు తెచ్చి గొడ్డలతో నరకడానికి వచ్చాను, ఇప్పుడేమో గొడ్డలి నీటిలో జారిపోయింది, నా పరిస్థితి అంతా భయంకరంగా ఉంది. అతను అరుస్తున్నాడు. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. మన జీవితాల్లో అనేక సమయాల్లో ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితి, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఎలా చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఉన్న ఒకే ఒక అవకాశం చేజారిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే దేవునికి మొర్ర పెట్టాలి. హల్లెలూయా. అయ్యో నా ఏలినవాడా అని చెప్పి మొర్ర పెడుతున్నాడు. మన ఏలినవాడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మొర్ర పెట్టాలి. అప్పుడు దైవజనుడు అడిగాడు, అది ఎక్కడ పడినని అడిగాను, ఆ గొడ్డలు ఎక్కడ పడింది అని అడిగాడు. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా, అంటే దీన్ని బట్టి మనకు ఏమవుతుందంటే గొడ్డలి ఎక్కడ పడిందో మనకి తెలియాలి, అంతే కదా? ఏ సమస్య వలన మనం ఇరుకున పడిపోయామో మనకి తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం స్పష్టమైనటువంటి ప్రార్థన చేయాలి అని అర్థం. దీని అర్థం ఆమేన్. మనం జాబ్ కోసం ఆశిస్తున్నాం అనుకోండి, జాబ్ కోసం ప్రార్థన చేయాలి. పెళ్లి కోసం ఆశిస్తున్నాం అనుకోండి, పెళ్లి కోసం ప్రార్థన. ఎక్కడ పడినో మనకి తెలియాలి. వ్యాపారం కోసం ప్రార్థన ఆశిస్తున్నాం, వ్యాపారం కోసం, ఏ సమస్య కోసం గన్ షాట్గా దానిని మొర్రపెట్టి ప్రార్థన చేయాలని అర్థం. హల్లెలూయా. ప్రభువుని ఆశీర్వదించండి అంటాం కామన్గా చేసే ప్రార్థన. ముళ్ళు ఉన్న చోట ఇలా గుచ్చి ముళ్ళుని పైకి తీసినట్లుగా మన యొక్క సమస్య ఎక్కడో మనకి తెలియాలి. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడగగా వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా
అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గొడ్డలికి ఏముంటుంది? కామ అంటారు కదా దాన్ని. ఆ కామ ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. ఇప్పుడు కొడతా ఉండగా ఈ వ్యక్తి చేతిలో ఆ కామ ఉండిపోయింది. గొడ్డలి కానీ సుత్తి కానీ మీరు కొడతా ఉన్నప్పుడు ముందుకు జారిపోతూ ఉంటే ముందు నుంచి మేకులు కానీ అవి కానీ పెడతా ఉంటారు. క్రిందకి జారిపోయింది. ఈ చేతుల కర్ర ఉండిపోయింది, క్రిందకు గొడ్డలి జారిపోయింది. ఇప్పుడు గొడ్డలి తీయడానికి ఏం అవసరమైంది చెప్పండి? ఏం అవసరమైంది? కొమ్మ అవసరమైంది. దేవునికి స్తోత్రం. అల్లే కొమ్మ. గొడ్డలికి ఉండేది కామ కలపే. గొడ్డలికి ఉండే కామ కలపే. గొడ్డలి తీయడానికి ఆ కొమ్మ ఒకటి నరకడానికి మళ్ళీ గొడ్డలు అవసరం. నరికి నీటిలో ఎక్కడైతే ఆ సమస్య ఉందో అక్కడ ఆ సమస్య ఉన్న చోట కొమ్మ వేసినప్పుడు గొడ్డలి తేలింది అని చెప్పి వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. 6వ వచనం మరలా చదవండి. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. ఈ కొమ్మ ఎవరంటే నా ప్రభు అయిన యేసయ్య. ఆయన లేత కొమ్మ, ఆయన చిగురించేటువంటి కొమ్మ, ఆయన సజీవమైనటువంటి కొమ్మ. ఆ కొమ్మ నరకబడింది. ఆ కొమ్మ సజీవమైన కొమ్మ నరికివేయబడింది, చంపివేయబడింది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు సజీవమైనటువంటి ఆయన సిలువలో మన కోసం మరణించాడు. మన సమస్య ఉన్న చోట ఆయన ప్రత్యక్షమై సమస్యలో ఉన్న మనల్ని పైకి తేలజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా సమస్య నుండి ఈ నెలలో నన్ను పైకి లేపినటువంటి వాడు నా లేత కొమ్మ అయిన ప్రభు అయిన యేసయ్యే. హల్లెలూయా. మనందరినీ కూడా సమస్యల నుంచి పైకి లేపగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువే. ఇరుకున పడి ఉన్నాను, ట్రబుల్లో ఉన్నాను. ఈ సేవకుడు కూడా ఇరుకున పడి ట్రబుల్లో ఉన్నప్పుడు కొమ్మ ఒకటి నరికి వేయబడి క్రింద వేయబడింది. ఆ సమస్య ఉన్న చోట వేయబడింది. వెంటనే ఆ యొక్క గొడ్డలి, బరువైన గొడ్డలి తేలిక ఈ పైకి లేచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనం మీరు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. విశ్రాంతి కలుగజేస్తానని చెప్పి వ్రాయబడినటువంటి మాట మనం చదివాం. నా భారం తేలికైనది అని చెప్పి అక్కడ ఉంటుంది. చదవండి మాట. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. యాలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉండును. మన భారాన్ని మోసినటువంటి ప్రభు అయిన యేసయ్య మనల్ని తేలిక చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తేలిక చేస్తాడు, తేలిక చేస్తాడు. ఈరోజు నేను ఏమంటున్నానంటే సజీవ సాక్ష్యం, దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క కనికరం మనం అనుభవిస్తున్నాం. మనందరి పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసంలో మరింత ఒక మెట్టు పెరగడానికి ప్రభు నాకు సహాయం చేశాడు.
మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మీ ముందున్నటువంటి ఇరుకైన పరిస్థితి ఏంటి? ఏ విషయంలో మీరు ఇరుక్కుపోయారో మీరేం చేస్తారంటే మొర్ర పెట్టండి. మీరేం చేస్తారంటే దేవుని సన్నిధిలో మొర్ర పెట్టండి, ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో అంగలార్చండి, దేవుని సన్నిధిలో అడగండి. ఏ విషయంలో అయితే మీరు మొర్ర పెట్టాలో ఆ విషయాన్ని మీరు ప్రభువుకి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దైవజనుడు అడిగాడు, ఏ స్థలంలో పడిపోయింది నీ యొక్క గొడ్డలి? ఆ స్థలం ఏంటో తెలియాలి, అంటే ఆ పరిస్థితి ఏంటో మనకి తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతికి దెబ్బ తగిలిందనుకోండి, కాలికి మందు రాస్తే తగ్గదు. నాలుక మీద పుండు ఉందనుకోండి, చెవికి మందు రాస్తే తగ్గదు. కాబట్టి మన ప్రార్థన స్పష్టంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ప్రార్థన స్పష్టంగా ఉండాలంటే వివాహం జరగాల్సినటువంటి పిల్లలు ఎలాంటి అప్లికేషన్ పెట్టాలంటే ఎవరికి చూపించొద్దు. పేపర్ తీసుకోండి, ఎవరికి చూపించొద్దు. వింటున్నారా? పేపర్ తీసుకుని రాసుకోండి. మీ అందాల రాబోయేటువంటి ఆ బిడ్డల గురించి, ఆ యొక్క భార్య గురించి ప్రభు దగ్గర అప్లికేషన్ పెట్టండి. మీరు ఎవరికి చూపించొద్దు. అది మరలా మీ జేబులో పెట్టేసుకోండి. స్పష్టంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు సన్నిధిలో అలాంటి పరిస్థితుల్లో మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు నిశ్చయంగా సహాయం చేస్తాడు. ఇరుకులో పడిపోయినటువంటి వారిని విశాలతలోనికి నడిపించగలిగినటువంటి వాడు దేవుడు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను, చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు రెండవ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. సెరూయా మిగురు కుమారులకు యోవాబును అబీషయును ఆసాహేలును ఆ చెట్ట నుండిరి. ఇందులో మీకు 3 పేర్లు వినిపిస్తున్నాయి. సెరూయా అనేటువంటి వ్యక్తి యొక్క బిడ్డలు వీళ్ళు. 1 యోవాబు, 2 అబీషై, 3 ఆసాహేలు. ఆసాహేలు అనేటువంటి ఆ వ్యక్తి, ఆయన అడవి లేడంత తేలికగా పరిగెత్తగలడంట. చదవండి ఆ వచనం పూర్తిగా చదవండి. 18వ వచనం మరలా. సెరూయా 3 కుమారులకు యోవాబును అబీషయును ఆసాహేలును అచ్చట ఉండిరి. ఆసాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు. చాలు. ఇప్పుడు చూడండి, ఎలా చూడండి. ఆసాహేలు ఎలా పరిగెత్తగలడంట? అడవి లేడి అంత తేలికగా. అడవి లేడి పరిగెత్తడం మీరు చూసారా? లేడి ఇక్కడ ఒక గొంతేసింది అనుకోండి, లేడి పిల్లవలే అక్కడ ఒక గొంతేస్తుంది, అక్కడ ఒక గొంతేస్తుంది. కట్ట ఉందనుకోకండి, కట్టనలాగా తేలిక అయిపోద్ది. ఎప్పుడో తెలుసా? సమస్య వచ్చినప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఇరుకులో ఉన్నావా, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, ఆసాహేలు వలె నిన్ను తేలిక చేస్తాను. హల్లెలూయా. నేను ఈరోజు తేలికైపోయాను, వివాహ విషయంలో తేలికైపోయాను నిజంగా. అందుకని సాక్ష్యం చెప్తున్నాను. నేను బరువుగా ఉన్నాను, బాధ్యతను నేను ఇది చేయగలనా అని ఉన్నాను. నా దేవుడు తేలిక చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను అంటాను ఇక్కడ, ఆసాహేలు తేలికైపోయాడు. ఆసాహేలుకి అర్థం ఏంటో తెలుసా? ఆసాహేలు ఎవరో తెలుసా? ఆసాహేలు యంగెస్ట్ సన్ ఆఫ్ డేవిడ్స్ సిస్టర్ జూరియా. దావీదు యొక్క సహోదరి అయినటువంటి జూరియాకి కుమారుడు. అది చూడండి. ఆ వచనాన్ని మీ చేత చదివిస్తాను. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 2వ అధ్యాయము. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం. సెరూయా అబీగయీలు వీరు అక్కా చెల్లెళ్ళు. అబీగయీలు గురించి మీకు చెప్పాను, గుర్తుందా? మీరు నా
ప్రసంగాల్లోకి వెళ్ళి అబీగయీలు అనే ప్రసంగం కొడితే చక్కని అద్భుతమైన ప్రసంగం మీకు చెప్పాను. సెరూయ అబీగయీలు వీరిద్దరూ అక్క చెల్లెళ్ళు. సెరూయ కుమారులు ముగ్గురు, అబీషై, యోవాబు, ఆసహేలు. అంటే అంటే ఈ సెరూయ కుమారుడైనటువంటి ఆషాహేలు తేలికైనటువంటి లేడి వలె తేలికగా పరిగెత్తగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఆషాహేలు ఆ దావీదు యొక్క బృందానికి ఎంతో ఉపయోగపడ్డాడు. దావీదు అభివృద్ధి పొందడానికి, యుద్ధంలో జయం సంపాదించడానికి ఎంతో సహకరించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సమస్య ఎలాంటిదైనా, శోధన ఎలాంటిదైనా, కష్టం ఎలాంటిదైనా, మరి మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో తేలికైపోవడానికి ప్రభు సహాయం చేసి దేవుడే నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన, అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన. యేసయ్యా నీకు స్తోత్రాలు.